రూపాయి కావాలని ఆ క్వారీకి వెళ్ళడం గాని, శ్రీను గారికి ఎప్పుడైనా నా పేరు నా క్వారీ రాయని నేను ఎవరి చేత కౌరు పెట్టడం గాని, ఆయన అలాగ ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడాలి. కానీ క్రియేట్ చేసేసి మైన్స్ అడిగిస్తుంది ఏంటి, నాకు అసలు దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. అసలుకి నాకు తెలియని సబ్జెక్ట్ ఆయన అట్లా మాట్లాడుతుంటే దానికి ఏం మాట్లాడాలి? నాకు ఆ క్వారీ ఇష్యూస్ నేను ఎప్పుడు చూడను. ఓకే, నాకు సంబంధం లేని ఓకే, క్లారిటీ ఇచ్చారు కదా, అది క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరు అమ్మాయిలకి దువ్వాడ శ్రీను మీ భర్త గురించి రాంగ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఒక రకమైన విషం ఎక్కించారు, విషం ఇన్ ద సెన్స్ చెడుగా చెప్పారు. అందుకనే నా కూతుర్లు ఈ అభిప్రాయంతో ఉన్నారు నా పట్ల, నా మీద గొడవకు వచ్చే స్థితికి వానియే కారణము. అండ్ ఇంకోటి, మా అమ్మకు నన్ను దూరం చేసింది నా భార్య. అంటే మీరు మీ అత్తగారిని మీ భర్తకు దూరం చేశారట. సార్ ఆయన ఇల్లరికం వచ్చాడు టెక్కలి, ఆయన నేటివ్ పలాస. వాళ్ళు ఈయన పట్టించుకునే స్థితిలోనే లేరు. ఆయన 1 రూపీ కూడా తెచ్చుకోలేదు. ఒక షర్టు ఒక లుంగితో వచ్చారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. మా సిస్టర్ మ్యారేజ్ అయ్యాక నాకు ఒక ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను. మా ఇంట్లో ఉండకూడదు, తనకు మ్యారేజ్ అయింది, నేను బయటికి రావాలని. అప్పటికే ఒరిస్సాలోన ఒక బ్రౌన్ క్వారీ ఈయనకు కావాలంటే మా మమ్మీ డాడీ ఫైనాన్స్ ఇచ్చి వేయించారు. వాళ్ళ పేరెంట్స్ మేము ఎక్కడున్నామో, నాకు పిల్లలు ఏంటో, నా ఫ్యామిలీ ఏంటో కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు అంటే నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇష్టపడి చేసుకున్న తర్వాత మా ఇంటి నుండి వెళ్ళిపోయి మా పేరెంట్స్ నెగ్నెస్ చేసుకొని నేను ఈ మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ క్యారెక్టర్స్ మంచి కావని వాళ్ళ ఊరు మా పేరెంట్స్ పంపించకన్నా మా పేరెంట్స్ దగ్గరే ఉంచుకున్నారు. ఉంచుకొని మా డాడీ చాలా సార్లు చెప్పేవారు, ఒక పండగకెళ్ళు శ్రీను, ఒక దసరాకెళ్ళు శ్రీను, నీ పేరెంట్స్ ని చూడు శ్రీను. మా ఫాదర్ పొలిటీషియన్, మా పిల్లల్ని అడగండి. నేను 100 సార్లు పలాస వెళ్దాం అనేదాన్ని, ఒక్క రోజు కూడా. ఎందుకంటే 24 hours వాళ్ళ ఇంటి ఇష్యూస్ తెలియకూడదని మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు కాదు. రైట్. మీకు ఎక్కడ పరిచయం? అంటే ఇది అప్రస్తుతం కానీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నా. శ్రీనివాస్ గారు మీకు మొదట్లో ఎక్కడ పరిచయం, ఎక్కడ స్టార్ట్ అయింది మీ పరిచయం? రిలేటివ్ అండి. రిలేటివ్. ఓకే, ఇష్టపడి చేసుకున్నారు మీరు? ఇష్టపడి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా? ఇష్టపడి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ ని కూడా దూరం చేశారనేది ఒకటి. తర్వాత మీరు చాలా సార్లు కోపంతో భోజనం కూడా ఆయనకి పెట్టలేదంట, రీసెంట్ గా చెప్పారు ప్రెస్ మీట్ లో. నేను ఒక మాట చెప్తాను, అవన్నీ నేను కూడా విన్నాను. నా భోజనమే నేను నా చేతితో పెట్టుకోను. చిన్నప్పటి నుండి నాకు సర్వెంట్స్ మీద హ్యాబిట్. నేను ఎక్కడ కూర్చుంటే నాకు ఫుడ్ తెచ్చి పేరెంట్స్ ఇవ్వడం, సర్వెంట్స్ ఇవ్వడం. సో ఆ రకంగా నేను పెరిగాను. డైనింగ్ టేబుల్ మీద నాకు అడుగుతారు కుక్స్, ఏం వండాలి, ఏం ఫుడ్ చేయాలి అని చెప్పి అడిగితే నేను పలాంది అని చెప్తాను. ఆ ఫుడ్ వండేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారు. పిల్లలు తింటారు, అతను తింటారు, నేను వెళ్ళి తింటాను. అది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి నాకు ఆ హ్యాబిటే ఉంది. నేను ఎప్పుడు కిచెన్ కి వెళ్ళి వండి జస్ట్ అబ్జర్వేషన్ చేస్తాను. నేనే కదా, మా సిస్టర్స్ అవని ఎవరవని మాకుండే హ్యాబిట్ అది. మీరు ఎప్పుడైనా మీ భర్త గారితో, దువ్వాడ శ్రీనివాస్ గారితో విడాకులు ఇప్పించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? విడాకులు ఇప్పించమని నేను చెప్పలేదు సార్. ఇట్లానే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటే నేను విడాకులు ఇచ్చేస్తాను సార్. సార్ అడిగారు నాకు. జగన్ గారు అడిగారా మిమ్మల్ని? జగన్ అడిగారా ఏంటమ్మా మీరు ఒక 50 years అంటున్నారు, ఆయన ఒక 54, 55 years అంటే నేను అన్నాను 54, 55 కాదు సార్, హీ విల్ బి రీచింగ్ టు 60 అన్నాను నేను. అంటే ఏంటమ్మా ఈ ఏజ్ లో డైవర్స్ ఏంటి అని అన్నారు. అంటే సార్ ఆయన నాకు డైవర్స్ ఇచ్చేస్తానని సీఎం గారు చెప్పారు, మరి ఏమని ఏంటో ఆయనే అడిగారు నాకు.